హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. నేను ఇవాళ ఇప్పుడు వెజిటేబుల్స్తో పలావ్ చేస్తున్నానండి. నేను ఫస్ట్ ఆల్రెడీ చేశాను. నా ఫస్ట్ వీడియో వెజిటేబుల్ పలావే నేను చేసింది. కాకపోతే ఫస్ట్ వీడియో అని చెప్పేసి నా వాయిస్ సూట్ అయిద్దో లేదో అని మ్యూజిక్ పెట్టేశాను. సో ఇప్పుడు మళ్ళీ దాంట్లో కొన్ని టిప్స్ ఉంటాయండి. మెయిన్ అప్పుడు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్దామని చెప్పేసి నేను మళ్ళీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను బంగాళదుంప, టమాటో, ఆనియన్, చిల్లీ, కరివేపాకు, క్యారెట్ అన్నీ కట్ చేశాను. ఈ బఠానీ ప్యాకెట్ ఇప్పుడు తీసి ఇది వాష్ చేస్తాను. దీంతో పాటు ఆయిల్ వేసానండి, హీట్ అవుతుంది కదా. కొత్తిమీర, పుదీనా వాష్ చేసి పెట్టుకున్నాను. కొన్ని మసాలాలు, ఇవి వచ్చేసి మీల్ మేకర్ అండి. యాక్చువల్లీ నేను దీంతో పాటు ఎప్పుడు కోడిగుడ్లు ఉడకబెట్టేసి బిర్యానీ ఇది పలావ్ మొత్తం అయిపోయిన తర్వాత అవి పెట్టేసి దమ్కి పెట్టేస్తానండి. మేము ఎగ్స్ 2 డేస్ నుంచి తిని బాగా బోర్ ఫీలింగ్తో పెట్టలేదు. ఆల్రెడీ ఒకసారి ఎగ్స్ వేసి చూపించాను కదా అని. సో పలావ్ మొత్తం అయిన తర్వాత ఎగ్స్ ఉడకబెట్టిని ఘాట్లు పెట్టి పైన పెట్టుకొని దీని కాంబినేషన్ అయితే బాగుంటుంది. నేను దీంతో పాటు కచంబర్ చేసి చూపిస్తానండి పెరుగుతో. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో తప్పకుండా మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఒక బిర్యానీ ఆకు, లవంగ, చెక్క, మరాఠీ మొగ్గ, నసుపు అన్నీ కొంచెమే వేసాను నేను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఏంటి ఉల్లిపాయ లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అని డౌట్ రావచ్చండి మీకు. వెజ్ పలావ్లో ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేస్తేనే దానికి టేస్ట్ అండి. ఇది 100% నాది గ్యారంటీ. మీరు ఇలా ఈ టైప్లో చేసి చూడండి, పక్కా మనం ఈ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వేస్తారు కదండి, సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఫస్ట్ వేస్తే కనుక. నేను 3 స్పూన్స్ వేసానండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాం. అది ఫ్రై అయ్యేలోపు మీకు ఇది కూడా చూపిస్తాను. నేను బాస్మతి రైసును నార్మల్ మనం వండుకునే రైస్ 2 కలిపి నానబెట్టానండి. అవి 2 కలిపి 2.5 గ్లాస్ అయినాయి. గ్లాసు పావు అది, గ్లాసు పావు ఇది. 2.5 గ్లాస్ నేను ఇలా నానబెట్టి పెట్టాను. వాష్ చేసేసి నానబెట్టి దాంట్లో జస్ట్ ఒక పావు స్పూను ఆయిల్ వేసాను. పలావ్ వండేటప్పుడు పొడి పొడిగా ఉండాలి, అతుక్కోకుండా ఉండాలని. ఇటుపక్క వచ్చేసి వాటర్ పెట్టాను ఇంకొక స్టవ్ మీద. ఎందుకంటే ఈ వాటర్ మరిగేటప్పుడు మనం ఆ మీల్ మేకర్ని వేయాలండి. అలా వేస్తే మీల్ మేకర్ కొంచెం స్మూత్నెస్ వచ్చి జ్యూసీగా బాగుంటుంది మనకి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతవరకు అయిందో చూద్దాం. అవుతుందండి. బాగా ఫ్రై అయిపోయింది చూసారా. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేద్దాం. కొంచెం కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసేయచ్చు. ఇంకా క్యారెట్, ఒక పచ్చిమిర్చి తప్ప, పచ్చిమిర్చి తర్వాత వేద్దాం. బంగాళదుంప, టమాటా కూడా తర్వాత వేద్దామండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేద్దాం. ఉప్పు వేయడం వల్ల మనం రైస్ తినేటప్పుడు బంగాళదుంప, క్యారెట్కి ఉప్పు పట్టి బాగుంటుంది మనకి తినడానికి. మూత పెట్టేద్దామండి. ఇదిగోండి, వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో మీల్ మేకర్ వేసేద్దాం. వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవి తీసి దాంట్లో వేసేద్దామండి. బఠానీ వాష్ చేసుకున్నా. ఇదిగోండి మీల్ మేకరు ఉబ్బాయి చూసారా, వేడి నీళ్ళు వేసి చూస్తే. మీకు డౌట్ రావచ్చు ఎసరు వేస్తాం కదండి అప్పుడు స్మూత్నెస్ వచ్చింది అని. ఎందుకని ఫస్ట్ వేసానంటే
అవి మీల్ మేకర్స్ ఒక్కొక్కసారి కసకసలాడుతూ ఉంటాయి ఇసుకలాగా. అది కూడా ఒక రకంగా వాష్ చేసినట్టయితే నేను అలా వేసాను. మూత పెట్టేద్దాం. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, టమాటాలు వేసి ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా చేసుకుని చూడండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే అందరి ఫేవరెట్ ఇది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర 2 వేసాను. పుదీనా ఇంకొంచెం వేయచ్చు, ఈవినింగ్ అయిపోయింది కదా, నాకు ఇక్కడ దొరకలేదు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి వాటర్ వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్ వేసానండి 1 స్పూను. కలిపేసి బాగా అయిపోయిందండి, మొత్తం కుమిలిపోయినాయి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేస్తున్నాను. నేను 2.5 గ్లాస్ రైస్ కదా, 5 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో పెరుగు వేద్దాం. నేను ఎసర్లోనే వేస్తానండి, ఇది నాకు మా అత్తయ్య గారు నేర్పించారు. ఇలా వేస్తే అన్నంలో టేస్ట్ దిగిద్దంట. నేను ఎప్పుడు ఇలాగే ట్రై చేశాను, చాలా బాగుంది. ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టేసి ఎసరు మరిగినప్పుడు బియ్యం వేద్దాం. ఇదిగోండి, ఎసరు బాగా మరుగుతుంది. ఇప్పుడు బియ్యం వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేద్దాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలు వెజిటేబుల్స్ తినని వాళ్ళకి క్యారెట్, బఠానీ, బంగాళదుంప ఇవన్నీ వేసి ఇలా ఉట్టితే నెయ్యితో కూడా వేసేసి చేయొచ్చండి. చాలా ఇష్టంగా తింటారు వాళ్ళైతే. ఇప్పుడు దీంట్లో జస్ట్ 1 స్పూన్ అంతా పెసరపప్పు. ఇది ఎందుకు అంటే అది ఒక డిఫరెంట్ పప్పు ఉడికిపోయి ఒక టేస్ట్ అనేది వస్తుంది దాంట్లో మనకి. ఎక్కువ కాదండి, 1 స్పూనే. దీన్ని రైస్ కుక్కర్లో పెట్టేసి కచంబరి చేసుకుందాం మనం. ఇదిగోండి, రైస్ కుక్కర్లో పెట్టేసాను. ఇది మూత పెట్టేసి స్విచ్ వేసేసి ఆన్ చేసేసాను. ఇంకా దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈలోపు కచంబరి అయ్యేలోపు మనకి ఇది రెడీ అయిపోయింది. చూద్దాం అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను పెరుగు తీసుకుని చిలికేసి కొంచెం వాటర్ వేసాను, ఎక్కువ కాదు. చూడండి థిక్నెస్ ఒకసారి. 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నా. జస్ట్ లిటిల్ బిట్, కొంచెం కారం, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి 1 పచ్చిమిర్చి ఇలా సన్నగా కోసేసి కచ్చా అంటే పచ్చివి అన్నీ మ్యాక్సిమం పచ్చివే వేయాలి. దీంట్లో ఒకసారి ఇలా తీసేసాం. ఆ పచ్చిమిర్చి ఘాటు దాంట్లో దిగేసి పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ. ఒక ఉల్లిపాయని ఆమ్లెట్లో మనం ఎలా కోస్తామండి అలాగా కోసేసి వేసా. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టడమే. మనం కచంబరికి తాలింపు పెట్టడానికి తాలింపు గింజలు వేసాను. అన్నీ పచ్చి వేస్తారు, కాకపోతే దీనికి కొంచెం తాలింపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది.
కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా పసుపు, అంతేనండి, ఇంకేం లేదు. ఆ తాలింపు వేసుకోవాలి. మీరు ఈ వెజ్ పలావ్ చేసుకుంటే ఈ కచంబర్ చేసుకోండి, మామూలుగా ఉండదు టేస్ట్. అయితే తిన్నారు వదిలిపెట్టరు అసలు. చిన్నపిల్లలకైతే అసలు మీరు లంచ్ బాక్స్లో వేస్తే గప్చుప్గా తినేస్తారు, వాళ్ళకి ఫేవరెట్ కదా పలావులు ఇలాంటి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ తాలింపుని ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నామండి. రైస్ కుక్కర్ స్విచ్ ఒకసారి ఆఫ్ చేసి కలుపుతున్నానండి, వెజిటేబుల్స్ పైకి వచ్చేసినాయి కదా అని చెప్పి. ఇంతే, మొత్తం దమ్ అయిన తర్వాత ఇంకొంచెం దమ్ అవ్వాలి. చూద్దామండి వెజ్ పలావ్ అయిందో లేదో. అయిపోయింది, బటన్ పడింది. ఇప్పుడు దీనిపైనుంచి నెయ్యి వేద్దాం. అంతేనండి, పర్ఫెక్ట్గా కుదిరింది వెజ్ పలావ్. ఎంతో టేస్టీ అయిన వెజ్ పలావ్ విత్ కచంబర్. డోంట్ మిస్ అండి, మొత్తం చూడండి వీడియో. నా వెజ్ పులావ్ కనుక నచ్చితే మీకు లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండి, ఇలా మీరు రైస్ కుక్కర్లో పెట్టేసి చేసేసుకోండి ఫ్రెండ్స్. అల్లా హఫీజ్. రెడీ అండి ఎంతో టేస్టీ అయిన వెజ్ పులావ్. అచ్చం మనకి పెళ్ళిళ్ళలో పెట్టినట్టే ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి. కచంబర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది.